పాల్మన్పేటలో తెలుగు తమ్ముళ్ల అరాచకంపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. మంత్రి యనమల సోదరుని మనుషులు సాగించిన దుర్మార్గపు దాడులపై అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ నేటి నుంచి 2 రోజుల పాటు పాల్మన్పేటలో పర్యటించనుంది. విశాఖ జిల్లా పాల్మన్పేటలో తమపై జరిగిన దాడులకు మంత్రి యనమల సోదరుడు తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి యనమల కృష్ణుడే కారణమని బాధిత మత్స్యకారులు మరోసారి స్పష్టం చేశారు. దాడులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 33 గ్రామాల మత్స్యకారుల సంఘం, ఉప్పాడ మత్స్యకార సంఘం నాయకులు గురువారం తునిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దాడులకు పాల్పడిన వారి వెనుక సీఎం ఉన్నా, మంత్రి ఉన్నా ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు. పాయకారావుపేట ఎస్ఐ సత్యనారాయణను తక్షణం సస్పెండ్ చేసి దాడులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ప్రతి గ్రామం నుంచి 11 మంది సభ్యులను ఎంపిక చేసి రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. మన మహిళలని చేతులు వెనక్కొట్టి టీవీలో దోపిడీ చేస్తే ఈ రోజు వరకు దాని రికవరీ కోసం ఈ జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు. కాగా పాల్మన్పేటలో వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ నేడు రేపు పర్యటించనుంది. మంత్రి యనమల సోదరుని మనుషులు సాగించిన అరాచకం, దుర్మార్గమైన దాడులకు సంబంధించి అక్కడి పరిస్థితులను కమిటీ తెలుసుకోనుంది. మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, తాడిశెట్టి రాజా, చెంగల వెంకటరావు, గొల్లా బాబురావు, కోలా గురువులు సభ్యులుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం కమిటీని నియమించారు. రాష్ట్రంలో చట్టమే లేనట్లుగా కొంతకాలంగా పాల్మన్పేటలో జరుగుతున్న దాడులను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా పరిగణిస్తోంది.